నమస్కారం. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక మన ముందు కేవలం అంకెలు మిగుల్తాయి. గెలుపు, ఓటమి, మెజారిటీ. కాని ఆ అంకెల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ప్రజల మనస్సులో నిజంగా ఏముంది? ఈరోజు మనం చేసేది ఒక విజయోత్సవ విశ్లేషణ కాదు. ఇది మహేశ్వరం 2023 ఎన్నికల ఫలితంపై ఒక లోతైన, నిష్పక్షపాతమైన పరిశీలన. ఇక్కడ మన ఉద్దేశ్యం ఏ పార్టీని విమర్శించడం కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియను అర్థం చేసుకోవడం. ప్రజల తీర్పును కేవలం ఒక అంకెలా కాకుండా వాళ్ల ఆశలు, ఆందోళనల అద్దంగా చూడటం. సరే, ఇక ఈ అంకెల పొరల కింద దాగి ఉన్న వాస్తవాల్లోకి వెళ్దాం. ఒక ప్రాంతం యొక్క రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ముందు ఆ నేల స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మహేశ్వరం అచ్చంగా అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రాంతం. ఒక్కసారి ఊహించుకోండి, హైదరాబాద్ మహానగరానికి సరిగ్గా పక్కనే ఒకవైపేమో వేగంగా పెరుగుతున్న పట్టణాలు, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, మరోవైపేమో తరతరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న పల్లెటూళ్ళు. ఈ రెండు ప్రపంచాలు పక్కపక్కనే ఉంటాయి, కాని వాటి సమస్యలు, వాటి కలలు పూర్తిగా వేరు. ఈ వైరుధ్యమే మహేశ్వరం రాజకీయాలకు పునాది. ఒకరి అభివృద్ధి ఇంకొకరికి ఇబ్బందిగా మారినప్పుడు మొదలయ్యే ఘర్షణే ఓటు రూపంలో బయటపడుతుంది. 26,187. ఇది కేవలం ఒక అంకె కాదు. 2023 ఎన్నికల్లో గెలుపు మార్జిన్. వార్తాపత్రికల్లో హెడ్లైన్స్ చూస్తే ఇదొక తిరుగులేని విజయంగానే కనిపిస్తోంది. ఇంత భారీ ఆధిక్యమంటే ప్రజలు పాలనతో ఎంతో సంతోషంగా ఉన్నారని ఎవరైనా అనుకుంటారు. కానీ రాజకీయాల్లో, ముఖ్యంగా అంకెలలో కనిపించేది ఎప్పుడూ పూర్తి నిజం కాదు. కొన్నిసార్లు అతిపెద్ద విజయాలు కూడా లోలోపల పెరుగుతున్న అసంతృప్తిని, రాబోయే తుఫానును దాచిపెడతాయి. ఈ అంకె ఆ అసంతృప్తిని కప్పి ఉంచిన ఒక తెర మాత్రమే. అసలు ప్రశ్న ఇదే, మన విశ్లేషణకు గుండెకాయలాంటి ప్రశ్న. గెలుపు ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు ప్రజల్లో ఆగ్రహం, నిరాశ ఎందుకు పెరుగుతున్నాయి? ఓటర్లు ఇచ్చిన తీర్పుకు, వాళ్ళ నిజజీవిత అనుభవాలకు మధ్య ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? ఈ వైరుధ్యాన్ని మనం ఛేదించగలిగితేనే మహేశ్వరం ప్రజల నాడిని పట్టుకోగలుగుతాం. ఇది కేవలం మహేశ్వరం కథగాదు, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక పాఠం. సరే, ఈ ఓట్ల వెనుక ఉన్న కథను విడమరిచి చూడాలంటే మనం ముందుగా ఈ నియోజకవర్గం యొక్క రెండు విభిన్న ముఖాలను చూడాలి. ఒకటి పట్టణముఖం, మరొకటి గ్రామీణముఖం. ఒకే నాణేనికి బొమ్మాబురుసులాంటివి, కాని వాటి వాస్తవాలు, వాటి బాధలు వేరు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే ఆ రెండు ముఖాల మధ్య తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జలపల్లి, బడంగ్పేట్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు వేరు. చెరువులు కబ్జా అయిపోతున్నాయి, చిన్న వర్షానికే కాలనీలు నీళ్లలో తేలుతున్నాయి, భూ కబ్జాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అనన్న భయం. వాళ్ల ఆందోళనలన్నీ ఇవే. అదే బాలాపూర్, కందుకూర్ లాంటి పల్లెటూళ్లలోకి వెళ్తే సీన్ పూర్తిగా మారిపోతుంది. అక్కడ రోడ్లు అధ్వాలంగా ఉంటాయి, తాగడానికి నీళ్లుండవు, పంటకు కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇవి రెండు వేరువేరు ప్రపంచాలు, కాని ఇద్దరి బాధ ఒకటే: నిర్లక్ష్యం. ఇవి అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న సమస్యలు కావు. ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం. అంటే సిస్టంలోనే ఏదో లోపముందని అర్థం. ఈ సమస్యల వల్ల నియోజకవర్గంలో అసంతృప్తి కొన్ని చోట్ల కేంద్రీకృతమైందన్నమాట. వీటినే మనం హాట్ జోన్లో అనొచ్చు. ప్రతి ప్రాంతానికి దాని సొంత సమస్యల చిట్టా ఉంది. పట్టణ ప్రజలేమో పౌరసేవలో అందడం లేదని బాధపడుతుంటే, పల్లె ప్రజలేమో మా కనీస అవసరాలు కూడా తీరడం లేదని ఆవేశంతో ఉన్నారు. ఈ విభజన, ఈ అసంతృప్తే రాజకీయ మార్పులకు బీజాలు వేసింది. ఇప్పటిదాకా మనం గ్రౌండ్ రియాలిటీ చూసాం, ప్రజల మాట విన్నాం. అది కథలో ఒక భాగం మాత్రమే. కాని అంకెల మాటేమిటి? ఎన్నికల డేటా ఏం చెప్తోంది? ఒక్కోసారి మీడియా హెడ్లైన్స్లో కనిపించని నిజాలు ఈ నిశ్శబ్ద అంకెల్లోనే దాగి ఉంటాయి. ఆ అంకెల భాషను మనం అర్థం చేసుకుంటే ఓటర్ మనసులో ఏముందో స్పష్టంగా తెలుస్తుంది. ఇవి ప్రధాన ఫలితాలు. సిట్టింగ్ అభ్యర్థి దాదాపు 41% ఓట్లతో గెలిచారు నిజమే. కాని ఇక్కడ మనం చూడాల్సింది గెలుపు కాదు, రన్నరప్గా నిల్చిన బీజేపీ అభ్యర్థి ఓట్ల శాతాన్ని. దాదాపు 32.5%. అంటే నియోజకవర్గంలో ప్రతి 3 ఓటర్లలో ఒకరు ప్రతిపక్షానికి ఓటేశారు. ఇది చాలా పెద్ద విషయం. దీన్ని తేలికగా తీసుకోలేం. ఇది మార్పును కోరుకుంటున్న ఒక బలమైన సంకేతం. మన విశ్లేషణలో ఇదే మొదటి, అతి ముఖ్యమైన క్లూ. ఆ మార్పు ఎక్కడ్నుంచి వస్తోందో అర్థం చేసుకోవాలంటే మనం 2018కి వెళ్ళాలి.
ఆ ఎన్నికల్లో మహేశ్వరంలో అత్యంత కీలకమైన ఓబీసీ వర్గంలో బీజేపీకున్న మద్దతు కేవలం 16.8%. అది మామూలు సంఖ్య. కాని కేవలం 5ఏళ్లలో ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇది కేవలం పెరుగుదల కాదు, ఒక రాజకీయ భూకంపం. 2018లో 16.8%గా ఉన్న బీజేపీ ఓబీసీ ఓట్ల వాటా 2023 నాటికి ఏకంగా 32.5%కి పెరిగింది. దాదాపు రెట్టింపు. ఒక సామాజిక వర్గం ఇంత బలంగా ఒక పార్టీ వైపు మళ్లడమనేది యాదృచ్ఛికంగా జరగదు. దీని వెనుక బలమైన సామాజిక, రాజకీయ కారణాలుంటాయి. ఈ మార్పున అర్థం చేసుకోలేకపోతే మహేశ్వరం రాజకీయాలను మనం అస్సల అర్థం చేసుకోలేం. నియోజకవర్గ జనాభా స్వరూపాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 16% ఎస్సీలు, 6% ఎస్టీలు ఉన్నారు. సాధారణంగా ఈ వర్గాలు అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయని ఒక అంచనా. కాని మనం తరువాత చూడబోయే విధంగా సంక్షేమ పథకాల అమలులో జరిగిన లోపాలు ఈ సమీకరణాలను కూడా మార్చేశాయి. అందుకే డేటాను విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి కలిపి చూసినప్పుడే పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఓటింగ్ శాతం. అది దాదాపు 56% దగ్గరే ఆగిపోయింది. ఓటింగ్ శాతం పెరగలేదంటే దాని అర్థం కొత్త ఓటర్లను ఆకర్షించలేకపోయారని, లేదా ఉన్న ఓటర్లలో నిరాసక్తత పెరిగిందని. ఇది అధికారంలో ఉన్న ఏ నాయకుడికైనా ఒక ప్రమాద ఘంటిక. లోలోపల అసంతృప్తి పెరుగుతోందనటానికి ఇది మరో నిదర్శనం. సరే, మనం సమస్యలు చూశాం, అంకెలు చూశాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం. ప్రజల కోపానికి, అసంతృప్తికి అసలు మూల కారణాలేంటి? దాని లోతుల్లోకి వెళ్లి విడమర్చి చూద్దాం. ఓటర్ల ఆగ్రహానికి ఈ 5 ప్రధాన కారణాలు. మొదటిది పథకాల్లోని అంతరాలు. దళిత బంధులాంటి మంచి పథకాలు కూడా క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు చేరకపోతే అది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. రెండవది మనమిందాక చూసిన కులాల సమీకరణాల్లో మార్పు. మూడవది పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య పెరుగుతున్న అగాధం. నాలుగవది సోషల్ మీడియా. భూకబ్జాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై వచ్చిన వీడియోలు, పోస్టులు ప్రజల కోపాన్ని మరింత పెంచాయి. ఇక చివరిది యువతలో నిరాశ. ఉద్యోగాలు లేకపోవడం, ప్రభుత్వ నియామకాల్లో ఆలస్యం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. ఈ 5 అంశాలు కలిసి అధికారపక్షం మద్దతును బలహీనపరిచాయి. సోషల్ మీడియాలో ఈ ఆవేశం ఇంతలా పెరగడం మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే హక్కు ఉంటుంది. అదే సమయంలో ఆ సంభాషణ వాస్తవాలపై ఆధారపడి బాధ్యతాయుతంగా ఉండాలి. ఇది కేవలమేదో మాట కాదు, మన రాజ్యాంగం మనకిచ్చిన ఒక విలువ. పాలకులకు, పౌరులకు మధ్య ఆరోగ్యకరమైన, నిజాయితీతో కూడిన సంభాషణ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఈ ఒక్క వాక్యం ఇప్పటివరకు మనం చేసిన విశ్లేషణకు సారాంశం లాంటిది. ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారు? ఎందుకంటే తమను, తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన వారిలో బలంగా ఉంది. చాలా కాలంగా పౌర సౌకర్యాలను నిర్లక్ష్యం చేయడం, వారి భద్రతకు భరోసా ఇవ్వకపోవడం ఈ రెండూ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. సమస్యలను గుర్తించడం ఒక ఎత్తు అయితే, పరిష్కారాలు చూపడం మరో ఎత్తు. ఇప్పుడు మనం సమస్యలను విశ్లేషించే దశ నుంచి పరిష్కారాలను సూచించే దశకు వెళదాం. ప్రజల నమ్మకాన్ని మళ్లీ ఎలా గెలుచుకోవాలి? మెరుగైన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను అందించడానికి డేటా ఆధారిత వ్యూహం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యూహాత్మక ప్రణాళికకు మేము చతుర్ముఖ సిద్ధాంతం అని పేరు పెట్టాం. అంటే 4 దిక్కుల నుంచి సమస్యను పరిష్కరించే ఒక వ్యూహమన్నమాట. మనం ముందుగా గుర్తించిన 5 ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక సమగ్రమైన ప్రణాళిక. దీని లక్ష్యం పాలనను 4 బలమైన స్తంభాలపై పునర్నిర్మించి ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం. ఈ సిద్ధాంతంలోని 4 స్తంభాలు ఇవి. ప్రతి స్తంభానికి మనమొక సాంస్కృతిక ప్రతీకను, ఒక స్పష్టమైన లక్ష్యాన్ని జోడించాం. మొదటిది శివుడి పాత్ర, క్షేత్రస్థాయి పునర్నిర్మాణం. లయకారుడిగా శివుడు పాత, బలహీనమైన వ్యవస్థలను తొలగించి కొత్తవాటికి దారి చూపిస్తాడు. రెండవది విష్ణువు పాత్ర, సంక్షేమ పంపిణీ. స్థితికారుడిగా విష్ణువు ప్రజల నమ్మకాన్ని కాపాడి సంక్షేమ ఫలాలను అందిస్తాడు. మూడవది బ్రహ్మపాత్ర, యువత భాగస్వామ్యం. సృష్టికర్తగా బ్రహ్మ యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తాడు. ఇక నాల్గవది దుర్గపాత్ర, శాంతి భద్రతలు. రక్షకురాలిగా దుర్గ సమాజంలోని చెడును అణిచివేసి ప్రజలకు భద్రతనిస్తుంది. ఈ 4 పాత్రలు కలిసి పనిచేసినప్పుడే సమగ్రమైన పాలన సాధ్యం. వ్యూహాలు కాగితంపై ఉంటే సరిపోదు. జనానికి మార్పు కనిపించాలి.
వారి సమస్యలను వింటున్నామని, వెంటనే చర్యలు తీసుకుంటున్నామని ఒక బలమైన సందేశం వెళ్ళాలి. అందుకే ఈ 3 ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని ఈ బ్లూప్రింట్ సూచిస్తోంది. జలపల్లి చెరువు సుందరీకరణ పట్టణ ప్రజలకు భరోసా ఇస్తోంది. బాలాపూర్లోని రోడ్డు, నీటి ప్రాజెక్టులు గ్రామీణ ప్రజల గాయాలను మాన్పుతాయి. దళిత బంధు ప్లస్ సంక్షేమ పంపిణీలో ప్రభుత్వ నిబద్ధతను నిరూపిస్తోంది. ఇవి కేవలం ప్రాజెక్టులు కావు, నమ్మకాన్ని తిరిగి నిర్మించే వారధులు. ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చాం. మరి మహేశ్వరం ముదంతం మనకు నేర్పుతున్న పాఠమేంటి? ఎన్నికల డేటాను కేవలం గెలుపోటములను లెక్కించడానికి కాదు, ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి, మరింత మానవత్వంతో కూడిన పాలనకు ఒక సాధనంగా ఎలా వాడుకోవచ్చు అనేది ఇక్కడ ముఖ్యం. ఇది డేటా నుండి నమ్మకం వైపు సాగాల్సిన ప్రయాణం. డేటా ఆధారిత సంక్షేమం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమైన విలువను మనం గుర్తుంచుకోవాలి. ఎవరికి నిజంగా సహాయం అవసరమో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా అవసరం. కానీ ఈ ప్రక్రియలో ప్రతి పౌరుడి గోప్యతా హక్కుకు భంగం కలగకూడదు. భారతదేశ గోప్యతా చట్టాలు చెప్పేది కూడా ఇదే. సహాయం అందించేటప్పుడు వారి అనుమతి తీసుకోవడం, వారి గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. సంక్షేమం అంటే కేవలం డబ్బు పంచడం కాదు, అది ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కూడా. అంతిమంగా, రాజకీయ వ్యూహం యొక్క నిజమైన లక్ష్యం 5 ఏళ్లకోసారి ఎన్నికలు గెలవడం మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని, వారి ఆదేశాన్ని ప్రతిరోజూ సంపాదించుకోవడం. అది కేవలం మాటలతో సాధ్యం కాదు, చేతలతో, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ద్వారానే సాధ్యం. గెలుపు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక బాధ్యతతో కూడిన ప్రయాణానికి ఆరంభం మాత్రమే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఎన్నికల అంకెలు, ప్రజల నిజ జీవిత అనుభవాలు ఎప్పుడైతే ఒకే తాటిపైకి వస్తాయో అప్పుడు ఏం జరుగుతుంది? డేటా ఆధారిత వ్యూహాన్ని నిజమైన ప్రజాసేవతో కలిపినప్పుడు దాని శక్తి అపారమైనది. అప్పుడు రాజకీయాలు కేవలం అధికారం కోసం కాకుండా ప్రజల జీవితాలలో ఒక సానుకూల మార్పు తీసుకురావడానికి ఒక సాధనంగా మారతాయి. ఆలోచించండి. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం